ఈ హెల్త్ పాలసీకి సంబంధించి ఇటు తాడూరి శ్రీనివాస్ గారి వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు, చెప్పండి. ఈ పాలసీ ప్రకారం అంటే ఈ పాలసీ వల్ల నిజంగా లక్షల కోట్ల భూ కుంభకోణానికి అవకాశం ఉందా? ఇందులో ఏదో మతలబు ఉందని మీకు అనిపిస్తోందా? కేటీఆర్ చెప్పిన 5 లక్షల కోట్ల కుంభకోణం ఉండదు. ఎందుకంటే కేటీఆర్ గారే చెప్తా ఉన్నారు ఏంటంటే 9,300 ఎకరాలకు ఇప్పుడు మా సోదరుడు దత్తు చెప్తున్నటువంటి వాల్యూ ₹1,00,000 గజం కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఆయన టోటల్ చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ పట్టి 9 లక్షల కోట్ల విలువైన 9,000 ఎకరాలు అంటున్నాడు. అయితే నేను ప్రతిపక్ష పార్టీనే విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీది నేను చెప్తాను వేరే, ప్రజలకు ఏ రకంగా నష్టం, ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం అనే విధానం ఇంకొద్దిగా మార్పులు చేస్తే బాగుంటది అనేది నా యొక్క మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వబోయే ముందు కేటీఆర్ గారు మాట్లాడినటువంటిది టోటల్ గా ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి ఇది కానీ జనబాహుల్యంలోకి పేపర్లో వారు మాట్లాడగానే మీడియా కూడా రీసెర్చ్ చేయకుండా దాని మీద అనలైజేషన్ చేయకుండా డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు చదవగానే ఓహో ప్రభుత్వం 5 లక్షల కోట్లు తిన్నదా అనే విధంగా ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మలాయం చేయడమే. అంటే నేను ఒక న్యూట్రల్ పౌరుడిగా మాట్లాడుతున్నా. రెండోది నేను ఏమంటున్నంటే 9,000 ఎకరాలలో లేఅవుట్ చేసిన తర్వాత ఈ రోజు 4,000 పై చిల్లర అంత 4,000 తీసేయాల్సిందే కదా మేడం. వాటర్ ట్యాంక్స్ కానీ వాటర్ బెడ్స్ కానీ గ్రీన్ బెల్ట్ ఏరియా తీసినారు. ఆ రోజు పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని గ్రీన్ బెల్ట్ తీసినారు. సో ఇవన్నీ తీసిన తర్వాత 4,000 ఎకరాలు. ఒకవేళ కేటీఆర్ గారు అన్న 4,000 ఎకరాలకి ₹1,00,000 గజం పెడితే ఒకవేళ 5 లక్షల కోట్లు కాదు, అప్పుడు ఇది 2 లక్షల కోట్లకు వస్తుంది అనుకుందాం, లేదా 1,00,000 కోట్లకు వస్తుంది అనుకుందాం. ఈ 1,00,000 కోట్లకు వచ్చినప్పుడు ఇక్కడే ఒక పెద్ద అబద్ధం ప్రజలకి అనవసరమైనటువంటి రాజకీయ నాయకుల కుప్పిగంతులు ఎట్లా ఉంటాయో చెప్తా ఉన్నాను. ఒకవేళ మార్కెట్ ధరకి ఇప్పుడు అన్ని కంపెనీలలో మేడం ఇది 1980 అంతకంటే ముందు స్టార్ట్ అయినటువంటి ఇది. ఆ తర్వాత ఏమైందంటే మనకు తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ హయాంలో వీళ్ళకి సేల్ డీడ్ కూడా అయినాయి. ఏపీఐఐసి ఆ రోజుల్లో అలాట్ చేసేటప్పుడు ఏంటంటే మౌలిక వసతులు షెడ్లు కూడా వేసి వీళ్ళకి కొన్నేమో లీజుకి ఇచ్చినారు, కొన్నేమో ఆల్రెడీ ఒక 3 ఏళ్ళలో 4 ఏళ్ళ తర్వాత ఏపీఐసి ఎండి వచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది. సేల్ డీడ్ కూడా అయిపోయినాయి కొన్ని. అంటే కన్వేయన్స్ డీడ్ పర్మనెంట్ టైటిల్ డీడ్ గా అంటే పర్మనెంట్ తనే దానికి ఓనర్ గా ఇచ్చేయడం జరిగింది. ఇక 99 ఏళ్ళ అంటే అడ్వర్స్ పొజిషన్ మీకు కూడా తెలుసు, అది ఏ రకంగా వారికి దారాదత్తమే అవుతుంది. ఆ తర్వాత కేటీఆర్ టైంలో కూడా కొన్ని యాజమాన్య హక్కులు ఇచ్చేయడం జరిగింది. ఇది వాస్తవం మాట్లాడుతున్నాను మేడం. అంటే మనకు ఒక్క నిమిషం ఏలేటా తాడూరే కాదు, నేను ఇండస్ట్రియల్ జోన్ లోనే నివాసం ఉంటున్నాను. నేను ఇక్కడ ఈసీఎల్ క్రాస్ రోడ్ లో నా నివాసము. నా ఎదురుగానే బిల్డింగ్లు అన్ని రోడ్డు మీద, నా ఇంటి ఎదురుగానే బిల్డింగ్లు ఎప్పుడో కమర్షియల్ కన్వర్షన్ లేకుండానే ఇల్లీగల్ గానే 10 ఏళ్ళు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఉన్నప్పుడే ఒక హాస్పిటల్ ఓపెన్ అయినాయి, సినిమా థియేటర్లు ఓపెన్ అయినాయి. మా దగ్గర తాళ్ళూరి థియేటర్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెయిన్ రోడ్ మీద హాస్పిటల్స్ అన్ని కూడా, లేదా చైతన్య నారాయణ కాలేజీలు అన్ని కూడా, ఇవన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్ కింద ఆ రోజు అలాట్ అయినటువంటి ఫ్యాక్టరీలలోనే నాచారంలో పొల్యూటెడ్ ఇండస్ట్రీలో కూడా జరిగినాయి. అయితే ఇక్కడ మీరు వినండి, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో బాధ్యతగా విమర్శిద్దామని అంటున్నా. ఇప్పుడు నేను బీజేపీ పార్టీ తరఫున నేను ఇంకా చాలా ఉన్నాయి మేడం. అది నేను మొత్తమే ఇక్కడ నేను కేటీఆర్ ని విమర్శించడానికో లేకపోతే ప్రభుత్వాన్ని ఒత్తాసు పలకడానికో రాలేదు. నా కోణం ప్రజాకోణం, ప్రజాకోణం, నా కోణం కార్మిక వర్గాల కుటుంబాలు రోడ్డున పడతాయి అనే కోణం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఈ నాచారం పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పోవాల్సిందే, మాకు చెర్లపల్లిలో ఇండస్ట్రీ పొల్యూషన్స్ పోవాల్సిందే, ఎందుకంటే అక్కడే నివాసాలు మేము ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బందులు మాకు తెలుసు. సో కానీ ఈ చేసే ముందు ఏంటంటే ఆనాడు బీద బిక్కి సన్నకారు రైతులు ఏవైతే కుటుంబాలు మా పిల్లలకు ఉద్యోగాలను వస్తాయని ఇచ్చినారో, ఈ దేశ ప్రయోజనాల కోసం ఇచ్చినారో, ఆ కుటుంబాల యొక్క కళ నెరవేరిందా లేదా? ఒకవేళ నెరవేరలేకపోతే వారి యొక్క లీగల్ ఎయిడ్స్ ఈ రోజు ఉంటారు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కానీ లేదా ఈ ఓనర్స్ దగ్గర ఇప్పుడు ధరలు పెరిగినాయి కాబట్టి కొంత పర్సెంటేజ్ వాళ్ళకి ఏమైనా కేటాయిస్తారా వారి కుటుంబ సంక్షేమం కోసం? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు కంపెనీలు కమర్షియల్ జోన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద కంపెనీలు ఉన్నాయి అనుకోండి, రేపు సినిమా థియేటర్ కట్టాలనుకోండి, ఇది కమర్షియల్ మల్టీ జోన్ మేడం. ఇది రెసిడెన్షియల్ కట్టొచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టొచ్చు,
లేదా ఏదన్నా సినిమా థియేటర్ లాంటివి కూడా కట్టొచ్చు, స్టోర్స్ లాంటివి కూడా కట్టొచ్చు. సో అయితే ఇక్కడ కార్మికులు ఉన్న పలంగా నాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి నేను బిల్డర్ అవతారం ఎత్తుతా కాబట్టి లే ఆఫ్ ప్రకటిస్తాడు. లే ఆఫ్ ప్రకటిస్తే కార్మికులు రోడ్డున పడతారు. ఆ కార్మికులకి ఏ రకమైన కంపెన్సేషన్ కంపెనీ ఓనర్ ఇస్తారా, ప్రభుత్వం తీసుకుంటున్న 30% లోపల ఆ కార్మికులకి ఏమన్నా బెనిఫిట్ చెల్లిస్తారా, చెల్లించి ఇది చేస్తారా, లేదా ఇంకో ఇండస్ట్రియల్ లేఅవుట్ చేసి ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేయడానికి అనుమతిస్తారా, ప్రభుత్వమే షిఫ్ట్ చేయిస్తుందా, అక్కడ కార్మిక వర్గాలకు ఉద్యోగాలు ఇస్తుందా? అక్కడ ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు కంపెనీ ఓనర్ ఏమంటాడు, నేను బీబీ నగర్ లో పెడుతున్నా, నల్గొండలో పెడుతున్నా, మీరు ఆడికి రాండ్రా అంటాడు. మేడం ఇది చాలా సెన్సిటివ్. నేనేమంటున్నా, నాకు మళ్ళీ అక్కర్లేదు, ఫ్లో పోతుంది. అలా కదండి, ఇప్పుడు బీజేపీ కూడా విమర్శిస్తోంది కదా, ఆ విమర్శ జనాలు చెప్తున్నా కదా, ఇది విమర్శ కాదా? ఈ కార్మిక వర్గానికి సోషల్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ సోషల్ ఇంపాక్ట్ లో పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటారు, ఇండ్లు ఇక్కడ కిరాయికి తీసుకున్నారు, ఇండ్లు ఇక్కడ కట్టుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ జీవోలో చెప్పలేదు. రెండోది ఏంటంటే ఉన్న పలంగా షిఫ్ట్ నేను కట్టను, నేను పొల్యూటెడ్ ఇండస్ట్రీ నడుపుతాను అంటే ప్రభుత్వము వారిని ఎట్లా తీసేస్తుంది, ఎట్లా బుల్డోజ్ చేస్తుంది ఆ కంపెనీని? అది పోవాల్సినయే, ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సినయే. లోపల ఉంటది ఇంటీరియర్, కొంత లోపల లేఅవుట్ లో ఉంటది, వాడు నేను చేసుకోను అంటాడు. వానికి ఏంటి? సో ఇటువంటి చాలా మీకు ఇటువంటి ప్రజలకు ఉపయోగకరమైన ఈ జీవోలో ఇవి ల్యాండ్ తీసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ కల్పిస్తారు ఏంటి అనేది అందులో పొందుపరచలేదు. అది మీకు ఉన్నటువంటి ఇష్యూ. నేనేమంటున్నా, అవినీతి మీద రేవంత్ రెడ్డి గారి జేబులకో ఇంకోరు జేబులకో ఇవేం పోవు. ఎక్కడ పోతాయి అంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఎక్కడన్నా డెవలప్మెంట్ పోతాయి. అసలు ఇది ఇంకా స్టార్టే కాకముందు గింత అవినీతి గంత అవినీతి నన్ను చెప్పమంటే నేను ఏడికెళ్ళి చెప్పాలి? నాకు ఇప్పుడు కన్సర్న్ కార్మికులు, నా కన్సర్న్ ప్రజలు, నా కన్సర్న్ ఇండస్ట్రియల్ ఓనర్స్ కి కూడా. సార్ ఒకటి ఎంత క్లారిటీ క్వశ్చన్ అంటే, ఎందుకంటే అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ గారికి కుర్చేసి వెయిట్ చేసి అక్కడటువంటి అసెంబ్లీ సిబ్బంది కూడా అబ్జెక్ట్ చేశారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని. సో మా దగ్గర ఆధారాలు నన్ను అడిగితే నేను చెప్పలేను అంటే బీజేపీ నేతలు ఇటువంటి విమర్శలు చేస్తున్నారు, ఎలా చూడాలి మరి మేము? కేటీఆర్ ఇప్పుడు రాహుల్ గాంధీకి రాసిండు. రాహుల్ గాంధీ ఎట్లా ఆయన ప్రభుత్వమా అధికారమా? ఎవరికి రాయాలి ఆయన లెటరు? పోతే న్యాయస్థానం అన్న పోవాలి, లేకపోతే కన్సర్న్డ్ అథారిటీస్ కి రాయాలి. చదువుకున్న ఆయన ఎట్లా రాహుల్ గాంధీకి రాస్తాడు? ఏమరుగుతుంది ప్రజలకి? తాడూరి గారు ఇక్కడ మహేశ్వర్ గారి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, ఎందుకు అలా లేనిపోని నిందలు ప్రభుత్వం మీద వేసినట్టు అని మేము అనుకోవాలా అంటున్నా. రేవంత్ రెడ్డి కేటీఆర్ తోడు దొంగలు. రాహుల్ గాంధీకి రాస్తే ఏం కాదు, బుట్టదాఖలు అవుతుంది. అదే గనక కోర్టుకు పోతే, అదే గనక స్టాట్యూటరీ అథారిటీస్ దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ కావద్దు, మైండ్ ని డైవర్ట్ చేయడం. భూములు అబ్జెక్షన్ చెప్పట్లేదు జ్యోత్స్న మేడం. ఇక్కడ సబ్మిషన్ ఏంటంటే, భూములు ప్రభుత్వ రేటు ప్రకారం చేయమని అంటున్నాము కాదు, మేము ప్రైవేట్ రేట్ ప్రకారం, మార్కెట్ రేట్ ప్రకారం చేయమంటున్నాము. ఇండస్ట్రీలను బయటకు పంపమంటున్నాము. తాడూరి శ్రీనివాస్ గారేమో కార్మికుల గురించి మాట్లాడుతున్నాడు. సరే, మేము కార్మికుల గురించి, మేము రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో మేము అంటుంది ఏంటి? ప్రభుత్వ రేటు ప్రకారం భూములు వేలం వేయమంటున్నాము. నువ్వు 30% నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? 50% నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? నీ భూమి కాదు కదా, ప్రభుత్వ భూమి కదా, ప్రభుత్వం అలొకేషన్ చేసే భూమిలో